మనం అపోస్తుల కార్యములు అనేటువంటి పుస్తకంలో ఉన్నాము. అపోస్తుల కార్యముల యొక్క మూల వాక్యం ఏంటి చెప్పండి? అందరూ చెప్పాలి. మూల వాక్యం ఏంటి చెప్పండి? మొదటి అధ్యాయము 8వ వచనం. ఏంటి ఆ వాక్యం? శిష్యులతో యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాట. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయుందురని వారితో చెప్పాను. ఈ వాక్య ఆధారంగా మనము లేఖనాలను విభాగించబడినట్లు చూసాం. మొదటి అధ్యాయము నుంచి 8 అధ్యాయాల వరకు యెరూషలేములో జరిగిన పరిచర్య మనకు కనిపించింది. 8 అధ్యాయముల నుంచి మనకి 12వ అధ్యాయం వరకు కూడా మరి యూదయ సమరయ ప్రాంతాల్లోనికి సువార్త వెళ్ళినట్లు, 13వ అధ్యాయం నుంచి బూదిగంతముల వరకు కూడా సువార్త వెళ్ళినట్లుగా ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను. అయితే ఈ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు నేర్చుకుంటున్నాం అపోస్తుల కార్యముల పుస్తకంలో నుంచి. ఇంచుమించు మొదటి అధ్యాయం నుంచి 7 అధ్యాయాల వరకు కూడా మనం యెరూషలేములో పేతురు గారు చేసినటువంటి పరిచర్య గురించి తెలుసుకున్నాం. 7, 8 అధ్యాయాల్లో మరి స్టీఫెన్ అలాగే ఫిలిప్ గారు చేసిన పరిచర్య గురించి కూడా, వారి ద్వారా ఎలాగా యోదయ సమరయ ప్రాంతాల్లోనికి సువార్త వెళ్ళిందో అనేటువంటి విషయాన్ని కూడా మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము ఇంచుమించు 8 అధ్యాయాల వరకు కూడా మనము నేర్చుకున్నాం కాబట్టి 9, 10, 11, 12 కూడా చెప్పేయాలనుకున్నాను. కొత్త సంవత్సరం నుంచి పౌలు గారి యొక్క సువార్త దండయాత్రలు చెప్పాలని నేను ఇష్టపడుతున్నాను. కాబట్టి దేవుని చిత్తములో ఈ 3 అధ్యాయాలు కూడా త్వరగా ఈరోజు మనం నేర్చేసుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. యెరూషలేములో సువార్త విస్తరిస్తూ ఉన్నప్పుడు అనేక మంది యేసు ప్రభుని నమ్ముకుని విశ్వసించి క్రీస్తు బిడ్డలుగా మారుతూ ఉన్నప్పుడు సౌలు అనేటువంటి వ్యక్తి చాలా మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి, ధర్మశాస్త్రాన్ని చాలా కంఠోపాతం చేసినటువంటి వ్యక్తి, గమాలియేలు అనేటువంటి ఒక రబ్బీ యొద్ద, ధర్మశాస్త్రోపదేశకుడి యొద్ద ఈ ధర్మశాస్త్రం అంతటిని, పాండిత్యం అంతటిని నేర్చుకున్నటువంటి వ్యక్తి, మతనిష్ట కలిగినటువంటి వ్యక్తి, ఒక యూదుడైనటువంటి సౌలు. అందరూ యేసు మార్గం వైపు వెళ్ళిపోతూ ఉంటుంటే, యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉంటుంటే, యూద ఆచారాలను వాటన్నిటినీ విడిచిపెట్టి యేసునందు విశ్వసిస్తూ ఉంటుంటే, అది నచ్చక చాలామందిని హింసించాలని ప్రయత్నిస్తున్నాడు. స్టెఫనును చంపినప్పుడు ఈ సౌలు అనేటువంటి వ్యక్తి స్టెఫను యొక్క చావుకు ప్రధాన పాత్ర పోషించాడు, సమ్మతించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే యెరూషలేములో స్టెఫను చంపబడ్డాడో అప్పటి వరకు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి యూదులందరూ కూడా అటు ఇటు చెదరిపోయారు. అలాగ వాళ్ళు యోదయలోనికి వెళ్ళారు, సమరయాలోనికి వెళ్ళారు, గలిలయలోనికి వెళ్ళారు, దమస్కులోనికి వెళ్ళారు. అలా చుట్టూ ప్రాంతాలకి యేసు ప్రభు నమ్ముకున్న వారు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి చెదరిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను మీకు చెప్పాను, చెదరిపోయిన వారెవ్వరు కూడా మౌనంగా కూర్చోలేదు. వారు ఏ ప్రాంతాల్లోనికి వెళ్ళారో అక్కడ వారి నమ్మిన యేసుక్రీస్తుని గురించి వారు ప్రకటిస్తూ ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. వారు వెళ్ళినటువంటి ప్రాంతాల్లో కూడా వాళ్ళు యేసు ప్రభు గురించి చెప్పడం వలన ఆ ప్రాంతాల్లో కూడా అనేకులు యేసు ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు.
ఇలాగే యోధయాలోనికి వెళ్ళినటువంటి వారు సువార్త ప్రకటిస్తే యోధయ అంతా అనేకులు యేసు ప్రభువును అంగీకరించారు. సమరయాలోనికి వెళ్ళిన వారు సమరయాలో సువార్త ప్రకటిస్తే సమరయాలో కూడా అనేక మంది రక్షించబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇలా చెదరిపోయిన వారు కొంతమంది దమస్కు అనేటువంటి ప్రాంతానికి కూడా వెళ్ళిపోయారు. ఈ సౌలు అది తెలుసుకున్నాడు. తెలుసుకుని చాలామంది క్రైస్తవులు దమస్కు పట్టణానికి వెళ్ళి అక్కడ సువార్తను వ్యాప్తి చేస్తున్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చంపాలి అనేటువంటి ఒక ఆలోచన ఈ సౌలు అనేటువంటి వ్యక్తికి రాగానే ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు. నేను దమస్కుకు వెళ్ళి అక్కడున్నటువంటి క్రైస్తవులందరినీ కూడా పట్టి హింసించి వాళ్ళని తిరిగి తీసుకురావడానికి నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి పత్రికలు తీసుకుని ఈ సౌలు మరి హత్య చేయుట తనకు ప్రాణాధారమైనట్టుగా ఎంచుకున్నాడంట. దేవునికి స్తోత్రం. తనకి ప్రాణాధారం ఏమైపోయిందంట? హత్య చేయడం. ఎవరిని? యేసు ప్రభు వారిని యేసు ప్రభు వారిని నమ్ముకున్న వారిని బెదిరించడం, హింసించడం, హత్య చేయడం తనకి ప్రాణాధారంగా ఎంచుకున్నాడు. మనకి ప్రాణాధారం ఏంటి చెప్పండి? చెప్పండి అందరూ. ప్రాణాధారం అంటే మనం బ్రతకాలంటే ఏం కావాలి? మనకి ఏం కావాలి? గాలి కావాలి కదా, ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ మనకి ప్రాణాధారం. ఆక్సిజన్ పీల్చుకుంటేనే, గాలి పీల్చుకుంటేనే మనం బ్రతుకుతాం. అది మనకి ప్రాణాధారం. దేవునికి స్తోత్రం. కానీ సౌలు అనేటువంటి వ్యక్తికి ఏంటంట ప్రాణాధారం? చంపటమే, క్రైస్తవులను హింసించడమే, క్రైస్తవులను బెదిరించడమే, హత్య చేయడమే తనకి ప్రాణాధారమైనట్టుగా ఎంచుకుని ఈ ప్రధాన యాజకుల దగ్గర పర్మిషన్ తీసుకుని దమస్కు అనేటువంటి పట్టణానికి బయలుదేరి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఆవేశంతో వెళ్ళిపోతున్నాడు. ఎవరు దొరికితే వాళ్ళని చంపేద్దాం అన్నట్టుగా బయలుదేరాడు. తనతో పాటు కొంతమందిని తీసుకుని బయలుదేరాడు. దమస్కులోనికి అడుగు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఒక్కసారి మీ బైబిల్స్ వెనక్కి తిప్పండి. క్రొత్త నిబంధన కాలంలో పాలస్తీనా అనేటువంటి మ్యాప్ తీయండి. నేనైతే టీవీ పెడితే ఆ టీవీలో ఈ మ్యాప్ మీకు చూపించాలని అనుకున్నాను. దేవుని చిత్తమైతే నెక్స్ట్ నుంచి ఆ విధంగా నేను మీకు చూపిస్తాను. చూడండి, సువార్త ఇక్కడ యెరూషలేము అనేటువంటి ప్రాంతం ఇక్కడ ఉంది. ఈ యెరూషలేములో నుంచి యోధయ ఇక్కడ ఉంటుంది, కింద యోధయాలోనికి వెళ్ళింది. సమరయ ఈ ప్రాంతంలో ఉంటుంది. సమరయాలోనికి వెళ్ళింది. హల్లెలూయా. ఇంకా మనం ముందుకు వెళితే ఈ యొప్పే, లుద్ద ఈ ప్రాంతాలు కూడా మనకు కనిపిస్తాయి. అయితే దమస్కు అనేది ఎక్కడుందో చూడండి, ఈ మూలన, ఈ కార్నర్లో ఉంది. ఇక్కడికి వెళ్ళిపోయారు చాలామంది. అయితే ఈ యెరూషలేములో నుండి సౌలు బయలుదేరి ఈ దమస్కుకు వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారు కదా అందరూ, దమస్కు ఎక్కడుందో మొత్తం మ్యాప్ అంతా మనకు ఉండదు కానీ కొన్ని ప్రాంతాలు ఇక్కడ ఉంటాయి. అయితే దమస్కు అక్కడ మనకు కనిపిస్తుంది. చాలా దూరం. అంత దూరము ప్రయాసపడి కేవలము క్రైస్తవులను చంపాలనే ఉద్దేశంతో మాత్రమే వెళ్ళాడు. అయితే దమస్కులోనికి ఎంటర్ అవ్వగానే జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? అకస్మాత్తుగా ఆకాశము నుండి గొప్ప వెలుగు అతని చుట్టూ కూడా ప్రకాశించింది. ఏమైందంట? గొప్ప వెలుగు, ప్రకాశమానమైన వెలుగు ఆయన చుట్టూ ప్రకాశిస్తే ఆ వెలుగును చూడలేక సౌలు అనే వ్యక్తి అతను వెళుతున్నటువంటి గుర్రమో లేక ఒంటె మొత్తానికి దాని మించి కింద నేల మీద పడిపోయాడు. పడిపోగానే ఒక స్వరం అతనికి వినిపిస్తుంది. ఆ స్వరం ఏంటంటే, సౌలా సౌలా
నీవేళ నన్ను హింసిస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎవరి స్వరం మాట్లాడుతుంది? సౌలుకి ఏం అర్థం కావట్లా. వెంటనే అడుగుతున్నాడు, ప్రభువా నీవెవరు అని అడిగితే ఆ స్వరం చెప్తున్నది కదా, నీవు హింసించుచున్న యేసును. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆలోచించండి, సౌలు ఎవరిని చంపడానికి బయలుదేరాడు? ఎవరిని హింసించడానికి బయలుదేరాడు? ఎవరిని బెదిరించడానికి బయలుదేరాడు అనంటే ఎవరిని? క్రైస్తవులను, క్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆ విశ్వాసులను బెదిరించడానికి, చంపడానికి బయలుదేరితే ఇక్కడ దేవుని స్వరం ఏమని వినబడుతుంది? నన్నెందుకు హింసిస్తున్నావు సౌలా? నన్నెందుకు హింసిస్తున్నావు? ఎవరు ప్రభువా నీవంటే, నీవు హింసించుచున్న యేసుని. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను గనుక హింసిస్తే, దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి బిడ్డలను గనుక బాధ పెడితే, అది ఎవరిని బాధ పెట్టినట్టు చెప్పండి? యేసు ప్రభువునే బాధ పెట్టినట్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ఈ ఉదయకాల సందు మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని నమ్ముకున్నటువంటి ప్రజలను, నిజమైన భయభక్తులతో దేవుణ్ణి సేవించుచున్న ప్రజలకు హాని చెయ్యాలని, కీడు చెయ్యాలని, నిందించాలని, అవమానపరచాలని, హింసించాలని గనక ప్రయత్నం చేస్తే అది యేసు ప్రభువుని చేసినట్లే. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు వాక్యం వింటున్నటువంటి మీలో కూడా ఎవరైనా సరే దేవుని నమ్ముకున్న ప్రజలను బాధ పెడుతున్నారేమో, దేవుని మీద ఆధారపడి జీవించుచున్న వారికి బాధ కలిగేటట్లుగా మీరు ప్రవర్తిస్తున్నారేమో, జ్ఞాపకం చేసుకునండి. మీరు అలా దేవుణ్ణి నమ్ముకున్న వారిని బాధ పెడితే ప్రభువును బాధ పెట్టినట్లే. కనుక నిజంగా భయభక్తులు కలిగిన ఎవరిని కూడా నిందించడానికి కానీ, హింసించడానికి కానీ, బాధ పెట్టడానికి కానీ మీరు ప్రయత్నము చేయొద్దు. దేవునికి స్తోత్రం. దేవుడు ఊరుకోడనమాట. ఆయన యందు భయభక్తులు కలిగిన వారిని ఏమైనా అంటే దేవుడు అస్సలే ఊరుకోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సరే, యేసు ప్రభువారు అంటున్నారు, నీవు హింసించుచున్న యేసును నేనే అనేటువంటి మాట పలికి ఆ స్వరం అంటుంది, నువ్వు వెంటనే లేచి పట్టణంలోనికి వెళ్ళు, అక్కడ నీకు ఏం చేయాలో నేను నీకు చెప్తాను, పట్టణంలోకి, దమస్కు పట్టణంలోనికి వెళ్ళు అనే స్వరం చెప్పగానే అతడంట లేవడానికి ప్రయత్నం చేశాడు. పడిపోయాడు కదా, కింద నుంచి లేవడానికి ప్రయత్నం చేస్తే కళ్ళు కనిపించట్లా, కళ్ళు గ్రుడ్డి వైపుని అంట. ఆ మహిమను చూశాడు కదా, ఆ తేజస్సును చూశాడు కదా, వెంటనే అతని కన్నులకు పొరలు కమ్మేసి కళ్ళు కనిపించలేదు, తడువుకుంటూ ఉన్నాడు. అయితే వెంటనే అతనితో పాటు వచ్చిన శిష్యులు ఏం చేశారంట, అతన్ని లేపి పట్టణంలోనికి తీసుకుని వచ్చారు. పట్టణంలోనికి వచ్చిన తర్వాత ఈ సౌలు 3 దినాలు అన్నపానములు పుచ్చుకొనకుండానే ఉండిపోయాడు. ఆహారం లేకుండా అలాగే ఉండిపోయాడు. అంటే ఒకవేళ అలాగ ఉపవాసముతో ఉండి ప్రార్థిస్తూ ప్రార్థనలో ఉండిపోయాడు. ఆమేన్, హల్లెలూయా. దమస్కు పట్టణంలోనికి వచ్చి ఆహారము, అన్నపానాలు ఏమీ పుచ్చుకొనకుండా ప్రార్థనలో ఉన్నాడు పౌలు గారు. ఈలోగా దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి ఒక దైవజనుడు, ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయన దగ్గరకు దేవుని స్వరం వెళ్ళింది, అననీయ, దమస్కు పట్టణంలోనికి సౌలు అనే వ్యక్తి వచ్చాడు. ఇదిగో నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థించినప్పుడు అతడు దృష్టి పొందినట్లుగా అతడు ఆల్రెడీ దర్శనం చూశాడు. కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యి అని అననీయకు చెప్పారు. అననీయ అంటారు, ఏమంటాడు అంటే, అయ్యో సౌలా,
అతడు ఎలాంటి వాడు అనుకున్నావు ప్రభువా? అనేక మంది క్రైస్తవులను హింసించాడు, చంపేశాడు. ఇప్పుడు కూడా ఈ దమస్కు పట్టణంలో అనేక మంది క్రైస్తవులను చంపడానికే వచ్చాడు. అటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను ప్రార్థన చేయమంటావా అని అననీయ దేవుణ్ణి అడిగితే దేవుడు అంటాడు, లేదు లేదు, అతన్ని నేను దర్శించాను, ఇప్పుడు అతడు ప్రార్థన చేయుచున్నాడు, నువ్వు వెళ్ళు. అతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు పొందాలో నేను అతనికి చూపించాను. ఇతడు నేను ఏర్పరుచుకొనిన సాధనమై ఉన్నాడు గనుక నువ్వు వెళ్ళి ప్రార్థన చేయన్నాడు. దేవునికి స్తోత్రం. అననీయ వెళ్ళాడు. ప్రార్థన చేయగానే పౌలు కన్నుల నుండి పొరల వంటివి రాలిపోగానే అతడు దృష్టి పొందాడు. అప్పుడు వెంటనే లేచి ఆహారం పుచ్చుకున్నట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగంలో నుంచి మరొక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దేవుడు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే, ఏదైనా ఒక విషయం చెయ్యాలి అని అనుకుంటే అవతల వ్యక్తితోనూ మాట్లాడతారు, యువతల వ్యక్తితో కూడా మాట్లాడతారు. ఇద్దరితో కూడా దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. అక్కడ పౌలు గారు సౌలుతో దేవుడు మాట్లాడారు. రెండవది ఎవరితో మాట్లాడారు? అననీయాతో కూడా మాట్లాడారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి చదవండి, 11, 12 వచనాలు చదవండి. అతడు, ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సు వాడైన సౌలు అను వాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయాను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడు. సౌలు ప్రార్థనలో ఉన్నాడు. ప్రార్థిస్తున్నప్పుడు అతనికి ఒక దర్శనం కలిగింది. ఏమని? అననీయ అనే ఒక మనుషుడు వచ్చి తన మీద చేతులుంచగా దృష్టి పొందినట్లుగా సౌలు ఏం చూశాడు చెప్పండి? దర్శనము చూశాడు. కాబట్టి ఆల్రెడీ సౌలుతో దేవుడు మాట్లాడేశాడు. ఏం జరగనయ్యిందో, ఎలా దృష్టి పొందుతాడో. ఇప్పుడు అదే విషయము దేవుడు ఎవరితో మాట్లాడుతున్నారు? అననీయాతో అననీయా, సౌలు దగ్గరికి వెళ్ళు, అతడు ఆల్రెడీ దర్శనం చూసాడు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నట్లుగా, కాబట్టి నువ్వు వెళ్ళి అతని కొరకు ప్రార్థన చెయ్యని అననీయాతో కూడా దేవుడు ఒక దైవజనునితోని మాట్లాడారు. అప్పుడే దేవునితో ఎన్కౌంటర్ అయినటువంటి, దేవుణ్ణి దర్శించినటువంటి సౌలుతో కూడా దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం. చాలామంది అంటూ ఉంటారు, దేవుడు మాతో మాట్లాడాడండి, మీ దగ్గరికి వెళ్తే మిమ్మల్ని మీ దగ్గర అడిగి ఒక 10,000 రూపాయలు తీసుకోమన్నాడండి అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమంది వస్తారు ఇటువంటి వారు, దేవుడు మాకు కనబడ్డాడండి, మాతో మాట్లాడాడండి, మీ దగ్గరికి వెళ్ళి 10,000 రూపాయలు ఇస్తారు, తీసుకోండి అని చెప్పమన్నారండి అంటారు. మరి వాళ్ళతో మాట్లాడినటువంటి దేవుడు మనతో కూడా మాట్లాడాలి కదా. పలానా వ్యక్తి వస్తాడు, 10,000 రెడీగా ఉంచుకో, 10,000 ఇవ్వి అని మనతో కూడా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. చాలామంది ఇటువంటి మోసగాళ్ళు బయలుదేరాలని కూడా మనం చెప్పొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరి సాక్షుల మాట స్థిరపరచబడుతుంది అని ఉంటుంది బైబిల్లో కదా. ఏ ఒక్కరి మాట వలన దేన్ని స్థిరపరచలేదు, ఇద్దరి సాక్షుల వలన మాట స్థిరపరచబడుతుందని బైబిల్లో ఉంటుంది. కాబట్టి ఒక్కరితోటే దేవుడు మాట్లాడడు. నీతో మాట్లాడిన విషయము ఒకవేళ అది నీకు అవసరమైనదైతే ఖచ్చితంగా దైవజనునితో కూడా మాట్లాడతారు. లేకపోతే నువ్వు ఏ వ్యక్తి దగ్గరికి వెళుతున్నా ఆ వ్యక్తిని కూడా దేవుడు దర్శిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఎవరైనా వచ్చి ఇలా మా దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్తే ఊరకనే మనం నమ్మే అవసరం పనేమీ లేదు.
హల్లెలూయా. ఇంకా మాట్లాడితే అందరికీ బాగా తేరగా అయిపోయింది. దేవుడు మాతో మాట్లాడాడండి, ఇలా చేయమన్నాడండి, అలా చేయమన్నాడండి, ఇది ఇమ్మన్నాడండి, మిమ్మల్ని ఇలా చేయమన్నాడండి అని మనకొచ్చి చెప్తారు. హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడితే ఖచ్చితంగా అవతల వ్యక్తితో కూడా దేవుడు మాట్లాడాలి, అప్పుడే అది స్థిరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే సందర్భం ఈరోజు మన వాక్యంలో ముందుకు వెళ్తున్నప్పుడు మరొక చోట కూడా మనకు కనిపిస్తుంది. నేను మీకు వాక్యంలో చెప్తాను. హల్లెలూయా. కనుక ఎవరైనా వచ్చి దేవుడు మాతో మాట్లాడమన్నాడండి, సాయం చేయండి అని అడిగితే అటువంటి వారి మాటలు నమ్మొద్దు. మీతో కూడా మాట్లాడాలి దేవుడు. దేవునికి స్తోత్రం. సరే, సౌలు దేవుణ్ణి దర్శించాడు. దమస్కు పట్టణంలో అననీయ అనేటువంటి దైవజనుడు ప్రార్థన చేయగానే దృష్టి పొందాడు, లేచి బలం పొందుకున్నాడు. వెంటనే ఏం చేశాడంట, అతడు ఆ దమస్కు పట్టణంలోనే కొన్ని దినాలు ఉండిపోయాడు. సమాజ మందిరాల్లోనికి వెళ్ళిపోయాడు, ఖాళీగా ఉండలా. నేను చెప్పాను కదా, దేవుణ్ణి నిజంగా దర్శించిన వారు, పరిశుద్ధాత్మ చేత తాకబడినటువంటి వారు. ఇక్కడ ఇంకో మాట ఉంటుంది, అననీయ పౌలు గారి కొరకు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు పౌలు పరిశుద్ధాత్మను కూడా పొందుకున్నారు. ఒక మాట మనం చదువుదామా? 17వ వచనం చదవండి. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపియున్నాడు అని చెప్తున్నారు. అంటే అతడు దృష్టి పొందడమే కాదు, సౌలు దృష్టితో పాటు అననీయ చేతులుంచగానే సౌలు ఏం పొందుకున్నారు చెప్పండి? పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. పరిశుద్ధాత్మను పొందుకున్న వారు దేవుని కొరకు సాక్షులై ఉంటారు, మౌనంగా ఉండలేరు. నిజంగా దేవుని చేత తాకబడిన వారు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మౌనంగా ఉండలేరు, దేవునికి సాక్షులై ఉంటారు. ఇక్కడ దమస్కు పట్టణంలో ఉన్నాడు, ఖాళీగా లేడు. వెంటనే సమాజ మందిరాల్లోనికి వెళ్ళి సౌలు బోధించడం మొదలు పెట్టేశాడంట. దేవునికి స్తోత్రం. యేసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటిస్తున్నాడంట. అంతకుముందు ఏం చేశాడు? యేసు దేవుడని నమ్మే వారందరినీ చంపేసేవాడు. అసలు ఎంత దారుణంగా చంపేసేవాడో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పురుషులని స్త్రీలని అస్సలు భేదం చూసి గర్భిణీలను కూడా గర్భం చీల్చి చంపేసే అంత క్రూరంగా ప్రవర్తించాడు. కేవలం కారణం ఏంటి అనంటే యేసు ప్రభు నమ్ముకున్నారని. కానీ అటువంటి వ్యక్తే ఇప్పుడు సౌలును పౌలుగా మార్చేశాడు దేవుడు. పౌలుగా మార్చబడిన తరువాత ఏ యేసును నమ్ముకున్న వారినైతే హింసించాడో ఆ యేసే దేవుడని ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు చాలా శక్తిమంతుడు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు చాలా ఉన్నతమైనటువంటి దేవుడు. ఎంత ఘోర పాపులనైనా సరే ఆయన మార్చగలిగినటువంటి సమర్థుడైనటువంటి దేవుడు. లోకంలో ఎంతమంది సాక్షులు లేరు? భయంకరమైనటువంటి నరహంతకులు, భయంకరమైన గజ దొంగలు, భయంకరమైనటువంటి మాంత్రికులు, భయంకరంగా తిరిగి క్రూరంగా మూర్ఖంగా ప్రవర్తించినటువంటి వారు ఎంతోమంది నేడు రక్షణ పొంది క్రీస్తుని గురించి ప్రకటించేవారు లోకంలో ఎంతోమంది మనకు కనబడతా ఉన్నారు. దేవుడు ఎవరినైనా మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేడు కూడా చాలామంది, అనేక మంది ఎక్కడ చూసినా సరే క్రీస్తుని నమ్ముకున్న వారిని హింసించేవారు ఎక్కువైపోయారు. క్రీస్తుని వెంబడిస్తున్న వారిని, యేసు ప్రభుని ఆరాధిస్తున్నటువంటి వారిని బాధపరిచేవారి లోకంలో చాలా ఎక్కువ మంది అయిపోయారు. అయితే ఇప్పుడు ప్రభువుని నమ్ముకున్న మనం ఏం చేయాలో తెలుసా? అటువంటి వారి రక్షణ కొరకు ప్రార్థించాలి. దేవునికి స్తోత్రం.
మనము ప్రార్థిస్తే సౌలును ఎలాగ పౌలుగా మార్చి యేసే దేవుడని ప్రకటించేటట్లుగా చేశాడో మనం కూడా ప్రార్థిస్తే అటువంటి వారందరినీ మార్చి వారి నోట నుండే యేసే దేవుడని ప్రకటించేటట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. కానీ మనం ప్రార్థన చెయ్యం. హల్లెలూయా. ఏం చెయ్యం? రోడ్ల మీద కూర్చుని ధర్నాలు చేస్తాం. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? ధర్నాలు చేస్తే కార్యాలు జరగవు. హల్లెలూయా. మనుషులు మారరు. క్రైస్తవులకి ఉండవలసిన ఒక ఐక్యత ఏంటో తెలుసా? నేడు క్రైస్తవులకి లేనటువంటిది ఏంటంటే ఐక్యత. అసలే క్రైస్తవులందరూ ఏకమైతే, ఏక మనస్సు కలిగిన వారుగా మారితే ప్రపంచంలో భూమిని తలక్రిందులు చేసేయగలరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దైవజనులు వస్తూ ఉంటే అందరూ ఏం చెప్పుకునేవారు? భూమిని తలక్రిందులు చేసేవారు వస్తున్నారు అంటున్నారు. హల్లెలూయా. క్రైస్తవులకి చాలా పవర్ ఉంది. వాళ్ళ ప్రార్థనలో చాలా పవర్ ఉంది. ఎందుకంటే మనలో కాదు పవరు, మనం ఆరాధిస్తున్న దేవుడు శక్తిమంతుడు. మనం ప్రార్థిస్తే ఆయన ఏమైనా చేయగలడు. కానీ మనం ప్రార్థన చేయకుండా వారిని వీరిని ఆశ్రయిస్తున్నాం. మాకు న్యాయం చేయండి, న్యాయం చేయండి అని మనుషులను మనము అడుగుతున్నాం. అందుకనే మనకి న్యాయం ఎక్కడ దొరకడం లేదు. దేవునికి స్తోత్రం. న్యాయవంతుడైన దేవుని గనక క్రైస్తవులు ఆశ్రయించి క్రైస్తవులందరూ కూడా ఏకమై ప్రార్థన చేస్తే భూమే తలకిందులైపోతుంది, పరిస్థితులు మారిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. అందుకని సైతాను కూడా ఏం చేస్తున్నాడు? క్రైస్తవులకు మధ్య విభేదాలు, సేవకులకు మధ్య విభేదాలు, వీళ్ళ కొట్టుకునేటట్లుగా చేస్తున్నాం. మాది గొప్ప అంటే మాది గొప్ప, మేము రైట్ అంటే మేము రైట్, మా సిద్ధాంతం రైట్ అంటే మా సిద్ధాంతం రైట్, ఇలా వీళ్ళ కొట్టుకునేటట్లు చేసి క్రైస్తవ్యాన్ని అణగారిపోయేటట్లుగా చేస్తున్నాడు సైతం. ఇది గుర్తించట్లేదు. ఈ సాతాను ట్రిక్ అని చాలామంది గమనించక దానిలోనే పడి కొట్టుకుంటున్నారు. కానీ ప్రపంచంలో లేక కనీసం భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకమైనా చాలు మన ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతం జరగడానికి. ఆమేన్. హల్లెలూయా. సౌలును పౌలుగా మార్చేశాడు దేవుడు. ఏం చేస్తున్నాడంటే ఆ దమస్కు పట్టణంలోనికి వెళ్ళి సమాజ మందిరంలో నిలబడి యేసే దేవుని కుమారుడని ప్రకటిస్తున్నాడంట. వినిన వారందరూ విభ్రాంతి పొందేస్తున్నారంట. దేవునికి స్తోత్రం. ఆశ్చర్యపోతున్నారు. ఇంతవరకు క్రైస్తవులను హింసించిన వాడు ఇతడే కదా, యెరూషలేములో అనేక మందిని చంపేసిన వాడు ఇతడే కదా, ఈ దమస్కులో కూడా అనేక మందిని చంపడానికి వచ్చిన వాడు ఇతడే కదా అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు ఇదొక రకమైన ట్రిక్ ఏమో అనుకుంటున్నారు. యేసు ప్రభుని ప్రకటిస్తున్నాడని చెప్తే కొంతమంది వస్తారు కదా, అప్పుడు ఎవరో యేసు ప్రభుని నమ్ముకున్నారో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని చంపడానికి ఇదొక ప్లాను పౌలు గారు వేసి ఉంటారని కూడా కొంతమంది ఆలోచించి ఆయన దగ్గరికి రావడానికి కూడా భయపడేవారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. అలాగా ప్రకటిస్తూ ఉంటుండగా సందర్భంలో 22వ వచనం చదవండి. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కులో ఉన్న యూదులందరినీ కూడా కలవరపరుస్తున్నాడంట. హల్లెలూయా. ఈయన రక్షణ పొంది ఎన్నో దినాలు అవ్వలేదు, కానీ ఈయన మరింతగా బలపరచబడ్డాడు. ఆత్మీయంగా మరింతగా ఆయన బలాభివృద్ధి పొందాడు. హల్లెలూయా. మనము యేసుప్రభు నమ్ముకున్న కొత్తలో అంత బలవంతులుగా ఉండం కదా. రోజు రోజుకి దేవునిలో ఎదిగే కొలది కూడా ఆత్మ సంబంధంగా మనం బలవంతులం అవుతాం. బలపడ్డాడంట సౌలు, మరి ఎక్కువగా బలపడి ఇక క్రీస్తే, ఈయనే క్రీస్తు అని రుజువుపరుస్తున్నాడంట. అందరికీ సాక్ష్యాధారాలతో చెప్పేస్తున్నాడు అన్నమాట. ఎందుకంటే తనకి ధర్మశాస్త్రం అంతా తెలుసు.
ప్రవచన వాక్కులన్నీ తెలుసు కాబట్టి చెప్తా ఉన్నాడు, ఈయనే క్రీస్తు అనే రుజువులతో సహా ప్రచురం చేసేస్తూ ఉంటుంటే దమస్కులో చాలామంది యూదులు ఉన్నారు. వాళ్ళందరిలో కలవరం వచ్చింది. ఇతన్ని గనక ఇలాగే వదిలిపెడితే మన యూదులందరినీ కూడా క్రైస్తవులుగా మార్చేస్తాడు అని చెప్పి దమస్కులో ఉన్న యూదులు పౌలును చంపడానికి ప్రయత్నిస్తున్నారంట, ఆలోచిస్తున్నారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ? దమస్కులో ఉన్న యూదులు సౌలు ఇలాగా క్రీస్తే దేవుడని ప్రకటిస్తున్నాడు కాబట్టి అనేకులను యూదులను మతం మార్పిడి చేసేస్తున్నాడని చెప్పి ఏం చేయాలనుకున్నారు? అతన్ని చంపేయాలనుకున్నారు. వెంటనే ఆయన కొంతమంది శిష్యులు ఆ విషయం తెలుసుకుని, పౌలు గారి శిష్యులు తెలుసుకుని రాత్రికి రాత్రి ఆయన్ని కిటికీలో నుంచి ద్వారముల దగ్గరే కాచుకుని ఉండేవారంట. ఆయన చంపేలు ఎప్పుడు బయటకు వస్తే అప్పుడు చంపేద్దామని ద్వారముల దగ్గర వాళ్ళు కాచుకుని ఉంటే ఈ శిష్యులు ఏం చేశారంట, మెయిన్ డోర్ గుండా కాకుండా కిటికీ గుండా ఆయనను దించేశారు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆ కిటికీ గుండా ఆయన బయటకు వచ్చేసి డైరెక్ట్గా ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారంటే యెరూషలేములోనికి వెళ్ళిపోయారు. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. యెరూషలేములోనికి వెళ్ళి, యెరూషలేములో అపోస్తలులు ఉన్నారు కదా, ఇంకా కొంతమంది యేసు ప్రభు నమ్ముకున్న శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళారంట, అపోస్తలుల దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అని చెప్తా ఉంటుంటే వాళ్ళు ఎవ్వరు కూడా నమ్మట్లేదంట. హల్లెలూయా. అపోస్తలులు నమ్మట్లేదు, అక్కడున్న క్రైస్తవులు కూడా, శిష్యులు ఎవ్వరు కూడా నమ్మక భయపడిపోతున్నారంట. ఇతడు వచ్చాడంటే మనల్ని చంపడానికి వచ్చి ఉంటాడని భయపడిపోతూ ఉంటుంటే అప్పుడు ఇక్కడ మరొక వ్యక్తి మనకి ప్రత్యక్షమవుతున్నాడు. అతని పేరు బర్నబా. దేవునికి స్తోత్రం. ఎవరు చెప్పండి? బర్నబా. నేను 4వ అధ్యాయం చివరిలో మీకు చెప్పాను బర్నబా గురించి. ఎవరు ఈ బర్నబా? సంఘములో అందరూ ఆస్తులన్నీ అమ్మేసి అపోస్తుల పాదాల దగ్గర పెడుతున్నప్పుడు ఇతడు కూడా తన పొలం అమ్మేసి వచ్చిన ఆస్తి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేసి అపోస్తుల దగ్గరే ఉండిపోయాడు ఈ బర్నబా. కుప్రాలో పుట్టినటువంటి ఈ బర్నబా కుప్రా వాస్తవ్యుడు అన్నమాట. దేవునికి స్తోత్రం. ఈ అపోస్తుల దగ్గరే ఉన్నాడు. వెంటనే ఇతడు లేచి ఏం చేశాడంట, అతన్ని దగ్గరకు తీసి 27వ వచనంలో ఉంటుంది, అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచెననియు ప్రభువు అతనితో మాట్లాడెననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించెననియు వారికి వివరముగా తెలియపరిచాడంట. దేవునికి స్తోత్రం. పౌలు గారిని అపోస్తుల దగ్గరికి తీసుకొచ్చిన వారు ఎవరు అనంటే బర్నబా. తీసుకొచ్చి అతని పక్షంగా సాక్ష్యం పలుకుతున్నాడు. ఇతను చూసి మీరు భయపడొద్దు. ఇతడు దమస్కు పట్టణానికి వెళుతూ ఉన్నప్పుడు ప్రభువుని చూచాడు, దర్శనం పొందాడు, ఇతను మారు మనసు పొందాడు, రక్షింపబడ్డాడు. ఇదిగో ఆ దమస్కు పట్టణంలో క్రీస్తుని గురించి ప్రకటించాడు. ఇతను మారిపోయాడు కాబట్టి ఇతని విషయంలో మీరు భయపడొద్దని అపోస్తులకు చెప్పాడంట. ఎవరు చెప్పండి? బర్నబా. దేవునికి స్తోత్రం. అపోస్తుల దగ్గరికి పౌలు గారిని తీసుకుని వెళ్ళింది బర్నబా. ఇది గుర్తుపెట్టుకునండి. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. అప్పటి నుంచి అపోస్తులతో కలుస్తూ ఉన్నాడు, వెళుతూ వస్తూ ఉన్నాడు. అలాగా యెరూషలేములో కూడా పౌలు సువార్త చెప్పడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేములో కూడా ఏం చేస్తున్నాడంట, దేవుని నామాన్ని ప్రకటిస్తున్నాడు, క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు. కొంతమంది గ్రీకు భాష మాట్లాడే యూదులతో కూడా అస్తమాను తర్కిస్తూ ఉన్నాడంట. వాక్యం తెలుసు కదా, రుజువులన్నీ చూపిస్తూ డిబేట్లు పెడుతూ మొత్తానికి అందరితో తర్కిస్తూ యేసే క్రీస్తు, ఆయనే మెస్సయ్య అని అందరికీ రుజువు పరుస్తూ ఉన్నాడంట. ఇప్పుడు యెరూషలేములో ఉన్న యూదుల్లో కూడా మరలా కలవరం మొదలైంది. అప్పుడు వాళ్ళు ఏం చేశారంట, మరలా ఇతన్ని చంపాలని ప్రయత్నం చేశారంట. యెరూషలేములో ఉన్న యూదులు కూడా ఏం చేయాలనుకున్నారు, సౌలును చంపాలి, పౌలును చంపాలని అనుకున్నప్పుడు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి సహోదరులు కొంతమంది ఆ సంగతి తెలుసుకుని ఇతన్ని ఎక్కడికి తీసుకొచ్చారంటే కైసరకు తీసుకొచ్చి
సౌలు యొక్క సొంతూరు ఏంటి? తార్సు. అక్కడికి సొంతూరుకి పంపించేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యెరూషలేములో నుండి దమస్కుకు వెళ్ళినటువంటి అతను మరలా యెరూషలేముకు వచ్చి యెరూషలేము నుండి కైసరుకు వెళ్ళి కైసరు నుంచి తార్సుకు వెళ్ళి అక్కడ ఉంటూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈలోగా ఇక్కడ మనకి కనబడుతున్నటువంటి విషయం ఏంటంటే 31వ వచనములో యోధయ, గలలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచు. సంఘం అంటే ఏమవుతుందంట? క్షేమాభివృద్ధి నొందుతుంది. ఎక్కడ? యోధయ, గలలియ, సమరయ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరొక్కసారి మ్యాప్ దగ్గరికి మనం వెళదామా? ఒక్కసారి చూడండి. ఇక్కడ యెరూషలేముకు వచ్చారు కదా. యెరూషలేముకు వచ్చిన తర్వాత కైసరియా ఎక్కడుందో చూడండి. పౌలు కైసరియాకు వెళ్ళి ఇక్కడి నుంచి తార్సుకు వెళ్ళాడు అనేటువంటి మాట మనకు. తార్సు ఎక్కడుందో మనకు తెలియాలంటే పౌలు గారి మొదటి ప్రయాణం దాంట్లోనికి వెళ్ళండి. కైసరియా నుండి నెక్స్ట్ మ్యాప్ అన్నమాట. కొంచెం మనకు ఐడియా తెలుస్తుంది ఎక్కడెక్కడికి సువార్త ఎలా వెళ్ళిందో అనే దానికోసం. ఆ వెనకాల నుంచి ఇక్కడ ఉంటుంది చూడండి తార్సు. హల్లెలూయా. కైసరియా నుంచి తార్సుకు పంపించేశారు. ఇక్కడ మరి తార్సులో పౌలు గారు ఉన్నారు. అయితే ఈలోగా వాక్యం సెలవిస్తుంది యోధయ, సమరయ, గలలియ ఈ ప్రాంతం అంతట్లో కూడా సంఘము క్షేమాభివృద్ధి నొందుతున్న సమయంలో పేతురు గారు అలా సకల ప్రాంతాలకి తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చారు అనంటే లుద్దా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. చూడండి ఇక్కడ ఉంది. ఇది సముద్రం వారన ఉండేటువంటి ఊరు. హల్లెలూయా. పాలస్తీనా, క్రొత్త నిబంధన పాలస్తీనా మ్యాప్లో మనకు కనబడుతుంది. ఇక్కడ సముద్రం వారన అన్నమాట. ఈ ప్రాంతాలన్నీ యోదయ, గలలయ, సమరయ ఇవన్నీ కూడా తిరుగుతూ ఆయన ఒక దినాన్న లుద్దాలోని కూడా వచ్చారు. ఆ లుద్దా అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చేసరికి అక్కడ ఒక పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అతని పేరు ఐనయ. ఏం పేరు చెప్పండి? హల్లెలూయా. ఎన్ని సంవత్సరాల నుంచి అతడు పక్షవాయువుతో ఉన్నాడంట? 8 సంవత్సరాల నుంచి పక్షవాతంతో మంచాన్నే పడి ఉన్నాడు. అతని పేరు ఐనయ. అయితే లుద్దా అనేటువంటి ఆ గ్రామంలోనికి పేతురు గారు వచ్చినప్పుడు ఏం చేశారు? ఐనయాను స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. ఆ మనిషిని చూచి పేతురు అంటున్నా, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా వెంటనే అతడు లేచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ 8 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో ఉన్నటువంటి ఐనయాను లుద్దా అనేటువంటి ప్రాంతంలో పేతురు గారు స్వస్థపరిచారు. వెంటనే ఈ వార్త ఆ లుద్దా ప్రాంతమంతా వెళ్ళిపోయింది. దేవునికి మహిమ కలుగును గాక. లుద్దాను మాత్రమే కాకుండా షారోను అనేటువంటి ప్రాంతం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. లుద్దాలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ కూడా ఈ వార్త విని ప్రభు తట్టు తిరిగారంట. దేవునికి స్తోత్రం. అంటే లుద్దా, షారోను అనేటువంటి ప్రాంతాల్లోనికి కూడా మెల్లిగా సువార్త వ్యాపించేసింది. చాలామంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ అపోస్తల కార్యం యొక్క మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే సువార్త ఎలా ఏ ప్రాంతాలకు వెళ్ళింది అనేటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మెయిన్గా. ఆమేన్. సరే, లుద్దాలో అక్కడే ఉండి పేతురు గారు మరి వాక్య పరిచర్య చేస్తూ అక్కడే ఉంటున్నటువంటి దినాల్లో ఆ పైనే మనకి యొప్పే అనేటువంటి ప్రాంతం కనిపిస్తుంది మ్యాప్లో. యొప్పేలో ఎవరున్నారంటే తబిత అనేటువంటి ఒక శిష్యురాలు ఉంది. ఆమె పేరు దోర్కా అని కూడా అంటారు. అయితే ఆమె ఏం చేస్తుంది? సత్కార్యములతో ధర్మకార్యములు చేస్తూ ఉందంట. బహుగా చేసి ఉండేనంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ తబిత అనేటువంటి స్త్రీ యొప్పేలో ఉంది.
ఈమె కూడా ప్రభు శిష్యురాలే. ఈయన ఏమేం చేస్తుందంట? సత్కార్యాలు, ధర్మ కార్యాలు చేస్తూ. అంటే ఏ విధమైన సత్కార్యాలు చేస్తుందనంటే అక్కడున్న పేదవాళ్ళకి, విధవరాళ్ళకి, వృద్ధులకు వస్త్రాలు కుట్టిస్తుందంట. ఈ తబిత టైలర్ అని చెప్పుకోవచ్చు మన భాషలో. దేవునికి స్తోత్రం. లేకపోతే చూడండి, మరి చాలామంది చేతితో నూలు వడుగుతారు కదా, ఆ పని చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. మొత్తానికి తన చేతులతో సొంతంగా వస్త్రాలు అల్లో లేక కుట్టో వృద్ధులకు, మరి విధవరాండ్రకు ఇచ్చి సత్కార్యములు, ధర్మ కార్యాలు చేస్తూ జీవించుచున్న వ్యక్తి ఈ తబిత. అయితే సడన్గా ఏమైందో, ఈ తబిత చచ్చిపోయింది. ఏమైంది చెప్పండి? చచ్చిపోయింది. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరికీ ఒక విషయం తెలిసింది, పేతురు గారు లుద్దాలో ఉన్నారని చెప్పి. యొప్పే లుద్దాకు దగ్గరగా ఉంటుంది. మన మ్యాప్లో చూస్తున్నాం కదా, లుద్దా పైనే యొప్పే కనబడుతుంది. ఇక్కడ ఉంటుంది కదా 38వ వచనంలో, లుద్దా యొప్పేకు దగ్గరగా ఉండుట చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడవు చేయక తమ యొద్దకు రావాలనని వేడుకొనుటకు 2 మనుషులను అతని యొద్దకు పంపారు. పేతురు యొద్దకు మనుషులను పంపారంటే 2. వెంటనే పేతురు గారు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యొప్పేలోనికి వచ్చారు. దేవునికి స్తోత్రం. లుద్దాలో నుంచి ఎక్కడికి వచ్చారు? ఇప్పుడు యొప్పే అనేటువంటి ప్రాంతంలోనికి వచ్చారు. ఇవి సముద్రం వారన్న, మధ్యధరా సముద్రం వారన ఉండేటువంటి ప్రాంతాలు అన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి ఆయన రాగానే ఆ వృద్ధులు, విధవరాండ్రు వచ్చి పేతురు గారిని పట్టుకుని ఏడ్చేస్తున్నారంట. అయ్యా, ఈ తబిత ఎంతో మంచిదండి, ఆమె బ్రతుకున్నప్పుడు ఇదిగో ఈ వస్త్రాలు కుట్టి మాకు ఇచ్చిందండి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించేదండి, సడన్గా ఇలాగ అయిపోయిందండి అని చెప్పి పేతురు పట్టుకుని ఏడ్చేస్తున్నారంట వీళ్ళందరూ. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఏడుపు చూసి పేతురు గారే చలించిపోయారు. అంతగా ఏడుస్తున్నారు. వాళ్ళు ఏమి బంధువులు కాదండి, వాళ్ళు ఏమి రక్త సంబంధులు కాదు ఏడవడానికి. ఎవరు వాళ్ళు? అనాథలు, పేదలు, వృద్ధులు. వారిని ఆదరించిందని, వారికి వస్త్రాలు ఇచ్చిందని ప్రేమతో ఆమె చనిపోయినప్పుడు ఆమె కొరకు ఏడుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఆలోచించండి, ఈ రోజుల్లో సొంత వారే మన కోసం ఏడవట్ల, ఏడుస్తున్నారా? ఎవరైనా చచ్చిపోతే ఏడుపులు అక్కడ ఏమైనా వినబడుతున్నాయా? ఏమీ వినబడట్లా. ఏడ్చేవారు ఉండట్లేదు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరి ఫోన్లతో వాళ్ళు బిజీ అయిపోయారు. శవం అక్కడే ఉంటుంది, బాడీ అక్కడే ఉంటుంది, ఫోన్లతో బిజీ. ఏడ్చేవారు లేరు ఈ రోజుల్లో. దేవునికి స్తోత్రం. కానీ ఈ తబిత ఎవరిని సంపాదించుకుందో తెలుసా? తను చనిపోయినప్పుడు తన కొరకు ఏడ్చేవారిని సంపాదించుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బతికితే అలా బ్రతకాలి. హల్లెలూయా. అమ్మ పేడ విరగడైపోయిందమ్మా అని అనుకునేటట్లుగా మనం బ్రతకూడదు. చచ్చిపోయింది, గొడవ వదిలిపోయింది, చచ్చిపోయాడు, గొడవ వదిలిపోయింది అని అనుకునేటట్లుగా మనం బ్రతకూడదు. హల్లెలూయా. మనం చనిపోయినా సరే నలుగురు బాధపడేటట్లుగా బ్రతకాలి. మంచి చేయాలి. మనం మన చుట్టూ ఉన్న ప్రజలకు ప్రేమను పంచాలి. మనకున్నది మనం పంచే వారంగా మనం ఉండినట్లయితే ప్రేమను సంపాదించుకోవాలి. హల్లెలూయా. లోకపరంగా అంటారు కదా, చనిపోయినప్పుడు మోసుకెళ్ళడానికి నలుగురిని సంపాదించుకో అంటారు. దేవునికి స్తోత్రం. కొంతమందిని మోయడానికి కూడా ఎవరు రారు. హల్లెలూయా. ఏంటంటే అలాగా ప్రేమను చూపించరు. కఠినాత్ములుగా ఉంటే ఎవరు వస్తారు మోయడానికి? లోకములు అంటారు నలుగురినైనా సంపాదించుకో చనిపోయినప్పుడు మోయడానికి అంటారు. నిజమే, చచ్చిపోయినప్పుడు నీ కోసం బాధపడే వారిని కొందరినైనా సంపాదించుకో. మంచి బ్రతుకు బ్రతుకు. కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలాగా 6 నెలలు బ్రతికితే చాలు. దేవునికి స్తోత్రం. మంచి పేరు సంపాదించుకోండి. ఈ తబిత కోసం వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటున్న పేతురు గారు చలించిపోయి వెంటనే తబిత దగ్గరికి వెళ్ళి తబితా లే అన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె లేవగానే ఆమెను తీసుకొచ్చి వాళ్ళకి అప్పగించారు సజీవురాలుగా. అది యొప్పే అందంతటా తెలిసిపోయిందంట.
పేతురు గారు యొప్పేలో చచ్చిపోయిన తబిత అనే స్త్రీని లేపారు అన్న విషయం తెలియగానే యొప్పే అన్నంతటా అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యొప్పేలోని కూడా సువార్త వెదజల్లిపోయింది. అనేక మంది ప్రభువుని అంగీకరించారు యొప్పేలో. ఆమేన్, హల్లెలూయా. అయితే పేతురు గారు అక్కడే యొప్పేలో ఒక చర్మకారుడైన సీమోను ఇంట ఉండడం ప్రారంభించారు. యొప్పే వెళ్ళారు కదా, అక్కడ ఉంటున్నారు కొన్ని రోజులు. ఎవరి ఇంట్లో ఉంటున్నారు? సీమోను అనే చర్మకారుని ఇంట్లో ఉంటున్నారు. అయితే ఈలోగా కైసరియా అనేటువంటి ప్రాంతంలో కొర్నేలి అనేటువంటి శతాధిపతి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎవరంటే అతను శతాధిపతి, కొర్నేలు అతని పేరు. అతను ఎలాంటి వాడంట? భక్తిపరుడు అని ఉంది. ఎలాంటి వాడంట? భక్తిపరుడు. నిజానికి అన్యజనుల కుటుంబంలో నుంచి వచ్చిన వారు. అన్యజనులని ఈ అధ్యాయంలో మనకు ముందుకు వెళితే మనకు అర్థమవుతుంది. వాళ్ళు అన్యజనులు కానీ భక్తిపరుడుగా ఉంటున్నాడు. ఎంత భక్తిపరుడు అంటే 2వ వచనం చదవండి. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడంట. హల్లెలూయా. ఎవరందరితో భక్తి కలిగిన వాడై ఉన్నాడంట? ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. మరి ఈరోజు వాక్యం వింటున్న మీరందరూ మీ ఇంటి వారందరితో అందరూ దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారా? మీ ఇంటి వారందరితో కలిసి మీరు ప్రార్థన చేయగలుగుతున్నారా? దేవుణ్ణి సేవించగలుగుతున్నారా? ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి రారు. దేవునికి స్తోత్రం. ఆదివారం చూడండి, భర్త వస్తే భార్య రారు, భార్య వస్తే భార్యాభర్తలు వచ్చారంటే పిల్లలు రారు. దేవునికి స్తోత్రం. ఎవరో ఒకళ్ళు డ్యూటీలు వేసుకుంటారనమాట. కుటుంబం అంతా దేవుని మందిరానికి రావాలి కదా, మనం దేవుని ఆరాధించడానికి. కుటుంబముతో కలిసి మనము దేవుని స్తుతించాలి కదా. కుటుంబముతో కలిసి మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించాలి కదా. కుటుంబం అంతా కలిసి ఇంటిలో కుటుంబ ప్రార్థన చెయ్యాలి కదా. మరి ఇటువంటి అనుభవం మన ఇంట్లో ఉంటుందా? ఈ కొర్నేలు ఒక అన్యజనుడు కానీ భక్తిపరుడుగా మారాడు. ఎంత భక్తిపరుడు అంటే తన ఇంటి వారందరితో భయభక్తులు కలిగి ఉండడమే కాకుండా ధర్మ కార్యాలు చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. ఇతని గురించి ఇంకొక మాట ఉంటుంది, 22వ వచనం కూడా చదవండి. నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడంటే ఇతడు. దేవునికి స్తోత్రం. ఈ కొర్నేలు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, దేవునికి భయపడేవాడు, యూదా ప్రజలందరి వలన కూడా మంచి పేరు. వెండి బంగారాలు సంపాదించుకోవడం కంటే మంచి పేరు సంపాదించుకోవడం మేలని సామెతలు రాసినటువంటి సొలొమోను గారు అంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచి పేరు సంపాదించుకున్నాడు ఇతడు. అన్యుడైనప్పటికీ కూడా యూదా ప్రజలందరి వలన కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. అయితే ఇతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థనలు చేస్తూ ఉండేవాడు గనుక ఒకానొక రోజుని ఏం జరిగిందో తెలుసా? ఇంచుమించు పగలు 3 గంటలకు దేవదూత అతనికి ప్రత్యక్షమైందంట. దేవదూత అతని ఇంటిలోనికి వచ్చింది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా, హల్లెలూయా. మీ ఇంటి వారందరితో కలిసి మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవునికి ప్రార్థన చేయగలిగిన గలవారై మీరుంటే ఖచ్చితంగా మీ ఇంటిలోనికి దేవదూత దిగి వస్తుంది. ఆమేన్. దేవదూత మన ఇంటిలోనికి వచ్చేటట్లుగా ఉండాలండి మన భక్తి. హల్లెలూయా. దురాత్మలు, చీకటాత్మలు సంచరించే ఇల్లుగా మన ఇల్లు ఉండకూడదు. దేవదూతల సంచారం మన ఇంటిలో జరగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి వస్తాయి దేవదూతలు? ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వస్తాయి, ఎక్కడ నీతి ఉంటే అక్కడికి వస్తాయి. దేవునికి భయపడేవారు ఎక్కడ ఉంటే ఆ ఇంటిలోనికి దేవదూతలు వస్తాయి. దేవునికి భయపడకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ అపవిత్రకరమైన కార్యాలన్నీ చేస్తూ ఉంటే ఆ ఇంటిలోనికి
ఎవరు వస్తారు? దేవుని దూతకి ఆపోజిట్ ఎవరు? సైతాను దూత. దేవునికి స్తోత్రం. అందుకే ఇళ్లల్లో సమాధానం ఉండట్లా, సంతోషం ఉండట్లా, సంపాదించిందంతా వెళ్ళిపోతుంది. దురాత్మ ఇంట్లో తిరుగుతూ ఉంటుంటే ఎక్కడ సంతోషం ఉంటుంది? భార్యాభర్తల మధ్య ఎక్కడ ఐక్యత ఉంటుంది? పిల్లలు ఎక్కడ మాట వింటూ ఉంటారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దేవదూతలు మీ ఇంటిలో సంచరించేటట్లుగా భక్తి చెయ్యాలి. మనం చేస్తే అటువంటి భక్తి మనం చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఒక అన్యుడైనప్పటికీ కూడా ఎంత భక్తి చేస్తూ ఉన్నాడో చూడండి. రాత్రి పూట కాదు దేవదూత వచ్చింది, పగలు 3 గంటల గంట పగలు వచ్చారు దేవదూతలు. దేవునికి స్తోత్రం. దేవదూత వచ్చి అతనితో మాట్లాడు, కొర్నేలి, నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవునికి సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినాయి. గుర్తుపెట్టుకోనండి, మన ప్రార్థన దేవుని సన్నిధికి వెళుతుంది. రెండవది, నువ్వు చేసే ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆమేన్. నువ్వు ధర్మ కార్యాలు చేయి. ఇక్కడ తబిత బ్రతకడానికి కూడా కారణం ఏంటో తెలుసా? ఆమె ధర్మ కార్యాలు చేసింది, సత్కార్యాలు చేసింది, పెట్టింది నలుగురికి. అందుకనే చచ్చిపోయినా మళ్ళా బ్రతికింది. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మ కార్యాలు మనం చేయాలి. క్రైస్తవులకు ఉండవలసిన ఒక మంచి లక్షణమే మనం ఇచ్చేవారంగా ఉండాలి, పెట్టేవారంగా ఉండాలి. పేదలకు, అనాథులకు ధర్మ కార్యాలంటే ఎవరికి? దీన స్థితిలో ఉన్న వారికే కదా. ఇచ్చేవారంగా మనం ఉండాలి. నువ్వు చేసే ఏ ధర్మ కార్యమైనా, నువ్వు చేసే ఏ సత్కార్యమైనా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉంటాయి. ఆమేన్. తగిన సమయమందు నువ్వు చేసిన ధర్మ కార్యాలకు దేవుడు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ప్రశాంత్ అయ్య గారు సంఘములో ఒక విషయం చెప్పారు. కొంతమంది పేదలకు మనం సహాయం చేద్దాం, ఎవరైనా రండి అని అంటే ఎంతమంది వచ్చారు? హల్లెలూయా. పండక్కి మనం కొత్త బట్టలు కొనుక్కున్నాం, మనం మంచి మంచి భోజనాలు వండుకుని తిన్నాం. కానీ ఆ స్థితి లేని వారు చాలామంది ఉన్నారు. అందరికీ మనం చేయలేం, కానీ మన పరిధిలో కొంతమందికైనా మనము చేయూతనిచ్చేవారంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొత్తం మన దేశంలో ఉన్న వారందరికీ చేయాలంటే మన వల్ల కాదు, కానీ మన పరిధిలో ఉన్న వారికి కొంచెమైనా సాయం చేయగలిగితే నువ్వు చేసే ఆ ధర్మ కార్యాన్ని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. మరొక్కసారి తెలియచేస్తూ ఉన్నాను, కొంతమంది పేదలకు వస్త్రాలు ఇవ్వాలని మేము సంకల్పించుకున్నాం. ప్రతి సంవత్సరం ఇస్తాం, అలాగే ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని. అయితే ఈ సంవత్సరం సంఘానికి కూడా తెలియపరచాలని మేము ప్రేరేపించబడి సంఘానికి తెలియచేసాం. కానీ ఒక 2-3 తప్ప ఎవ్వరు ముందుకు, హల్లెలూయా, భక్తి చేస్తే సరిపోదు, ప్రార్థన చేస్తే సరిపోదు, దేవుని ప్రేమను కూడా మనం పంచాలి, ధర్మ కార్యాలు చేయాలి, సత్కార్యాలు చేయాలి. హల్లెలూయా. నువ్వు అలా చేస్తేనే మంచి పేరు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలోనికి వెళ్ళాయి. అతడు చేసిన ధర్మ కార్యాలు కూడా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవదూతను పంపించాడు. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో యొప్పేలో పేతురు ఒక ఇంట ఉన్నాడు, అక్కడికి మనుషులను పంపించి పేతుర్ని పిలిపించుకో, ఏం చెయ్యాలో అతడు నీకు చెప్తాడు అని చెప్పగానే యొప్పేకు మనుషులను పంపించారు. ఎవరు? కొర్నేలి. దేవునికి స్తోత్రం. యొప్పేలో పేతురు సీమోన్ అనే చర్మకారుని ఇంట ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఎవరితో మాట్లాడారు? కొర్నేలితో దేవుడు మాట్లాడారు కదా. ఇప్పుడు పేతురు గారితో కూడా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇందాక చెప్పాను కదా, మనం ముందుకెళ్ళేసరికి ఇంకొక అంశం వస్తుందని. దేవుడు ఏదైనా మాట్లాడితే ఇద్దరితో మాట్లాడతాడు. కొర్నేలితో మాట్లాడాడు, ఇప్పుడు మరలా పేతురు గారితో మాట్లాడుతున్నారు. పేతురు గారు ప్రార్థన ఉన్నారంట. ప్రార్థన చేసుకుంటుంటే అతనికి ఒక దర్శనం వస్తుంది. ఆ దర్శనంలో పైనుంచి ఒక గంప దించబడుతుంది. ఆ గంపలో రకరకాలైనటువంటి పురుగులు, ఇవన్నీ కూడా చూడడానికి చాలా అసహ్యంగా ఉండేటువంటి పురుగులన్నీ కూడా అందులో ఉన్నాయంట. చతుష్పాద,
హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సకల విధములైన చతుష్పాద జంతువులను, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండేనంట. అందులో ఉంటే ఇప్పుడు ఆ గంప దించబడగానే దేవుని స్వరం వినబడుతుంది, అందులో ఉన్నవి తిను అంట. అవన్నీ చూడడానికి అసహ్యంగా ఉన్నాయి. ఎలా తింటావు? నేను తిన్న ప్రభు అంటుంటే నువ్వు తినాలి అంటారు. పైకి ఎత్తబడింది. మరలా రెండవసారి వచ్చిన దర్శనం, అదే దర్శనం తిన్నంటాడు. మూడవసారి మరలా అదే దర్శనం వచ్చింది. ఇలా అపవిత్రమైన వాటిని నేను తినను ప్రభు అని అంటే దేవుని స్వరం అంటుంది, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వెలా అపవిత్రమైనవి అంటావు? హల్లెలూయా. వాటిని నేను పవిత్రపరిచాను, తిను అని స్వరం అతనికి వినబడదు. దేవునికి మహిమ కలుగును గాక. ముమ్మారు అలా జరిగిందంట. వెంటనే ఆ పాత్ర పైకెత్తబడింది. అప్పుడు ఈ దర్శనం ఏంటో అని తనలో తాను ఆలోచించుకుంటూ ఉంటుంటే దేవుడు అతనితో మాట్లాడాడు. ఇదిగో నీ దగ్గరికి అన్యుల ప్రాంతంలో నుంచి కొంతమంది మనుషులు వస్తున్నారు. అక్కడ కొర్నేలి అనే వ్యక్తి ఉన్నాడు. అతడు దేవునందు చాలా భయభక్తులు కలిగినవాడు కాబట్టి నువ్వు అతనితో ఇంటికి వెళ్ళు. యూదులు అసలు అన్యులతో సహవాసము చెయ్యరు కాబట్టి అన్యుల దగ్గరికి వెళ్ళడం అంటే అది అస్సలు నచ్చదన్నమాట. అన్యులతో కలిసి భోజనము చెయ్యరు. అన్యుల దగ్గరికి వెళ్ళడానికి ఇతను ఇష్టపడడని చెప్పే మొట్టమొదటిగా ఈ దర్శనము చూపించాడు అనమాట దేవుడు. అన్యులను కూడా నేను ప్రత్యేకపరచుకున్నాను, వాళ్ళను కూడా నేను పవిత్రపరచబోతున్నాను. కాబట్టి నేను పవిత్రపరచబోతున్న ప్రజల యొద్దకు నువ్వెందుకు వెళ్ళడం నిరాకరిస్తున్నావు? కాబట్టి నువ్వు వెళ్ళు అనేటువంటి అర్థం ఇచ్చే విధంగా దర్శనం కనిపించింది అనమాట. సరే, వాళ్ళ మాటకు సమ్మతించి దేవుడు మాటకు ఒప్పుకుని కొర్నేలి ఇంటికి పేతురు గారు వెళ్ళారు. ఆ కొర్నేలు ఏం చేశారంట, కైసరేలో అప్పటికే మరి మీటింగ్ లాంటివి పెట్టుకున్నారనమాట. కొర్నేలు గారు వాళ్ళ ఇంట్లో ప్రార్థన లాంటిది. వాళ్ళ ఇంట్లో వారు మాత్రమే లేరు. ఆయన ఏం చేశాడంట, తన బంధువులను, ముఖ్య స్నేహితులందరినీ కూడా పిలిపించుకున్నాడంట. 24వ వచనంలో ఉంటుంది. కైసరేయాలో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి అంటే పేతురు గారి కొరకు కనిపెడుతూ ఉన్నారు. సరే, పేతురు గారు వచ్చారు, వాళ్ళకి క్రీస్తుని గురించి ప్రకటించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా విషయాలు అక్కడ చెప్పారు. చెప్పినప్పుడు వారు కూడా చాలామంది యేసు ప్రభువుని అక్కడ విశ్వసించారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయం ఉంటుంది, పేతురు గారు మాట్లాడుతూ ఉండగానే వారి మీదకి పరిశుద్ధాత్మ దిగివచ్చి, ఇంకా వాళ్ళు బాప్తీసం పొందలేదు అప్పటికి, అయినా సరే వాళ్ళ మీదకి ఎవరు దిగి వచ్చారు చెప్పండి? పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. ఆమేన్. బాప్తీసం అనేది బహిరంగ ప్రకటన అంతే. మారు మనసు అనేది నిజంగా ఎక్కడ కలగాలి? హృదయములో కలగాలి. హృదయములో గనక మారు మనసు పొందితే బాప్తీసం పొందక ముందైనా సరే పరిశుద్ధాత్మ నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. బాప్తీసం పొందేసి హృదయంలో మార్పు లేకపోతే దేవుడు దాన్ని ఒప్పుకోడు. కానీ హృదయంలో మార్పు వచ్చి బాప్తీసం తీసుకోకపోయినా పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆమేన్. ఇక్కడ అదే జరిగింది. వీళ్ళందరూ అన్యులు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుతున్నాం కదా, అప్పుడు పేతురు గారు అంటున్నారు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీస్మం పొందకుండా ఎవడైనాను నీళ్లను ఆటంకపరచగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తీసం పొందవలని ఆజ్ఞాపించెను. తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుక. ఆ తర్వాత వాళ్ళకు బాప్తీసం, పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఈ కొర్నేలి ఇంటి వారు, బంధువులు, ముఖ్య స్నేహితులు, అక్కడున్న వారందరూ కూడా రక్షణ పొందారు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ పేతురు గారు కొన్ని దినాలు ఉండి తర్వాత యెరూషలేముకి వచ్చేసారు. అపోస్తలుల దగ్గరకు వచ్చేసారు. వాళ్ళందరికీ తెలిసిందంట పేతురు గారు అన్యుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళతో కలిసి ఉన్నారు, వాళ్ళతో కలిసి భోజనం చేశాడన్న విషయం తెలిసి పేతురు గారిని అందరూ నిందిస్తున్నారంట. నువ్వెందుకు వెళ్ళావు అక్కడికి? అన్యులతో ఎందుకు సహవాసం చేసావు? అన్యులతో ఎందుకు భోజనం చేసావు అని పేతురు గారిని అపోస్తలులందరూ ప్రశ్నిస్తూ ఉంటుంటే జరిగిన సంగతి అంతా పేతురు గారు చెప్పారు. ఇలాంటి దర్శనం వచ్చింది నాకు, దేవుడు అన్యుల దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్పాడు గనుక
మనం ఎలాగా పరిశుద్ధాత్మను పొందుకున్నామో వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి దేవుడు ఇవ్వడానికి ఆయన ఇష్టపడి ఉండగా మనమెవరూ అడ్డగించడానికని చెప్పి వాళ్ళందరికీ చక్కగా వివరించి చెప్పారు. మనము 17వ వచనం చదవండి. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించినట్లుగా దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించుటకు నేను ఏ పాటి వాడనని చెప్పెను. దేవునికి స్తోత్రం. మనకు అనుగ్రహించినట్లుగా అన్ని జనులకు కూడా దేవుడు సమానమైన వరం ఇవ్వడము ఆయనకి ఇష్టమై ఉండగా నేనెవరిని అడ్డగించడానికని చెప్పి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికే కలుగును గాక. ఆమేన్. ఆ తర్వాత వాళ్ళందరూ కూడా అంగీకరించారు. నిజమే, అనే జనులకు కూడా సువార్త వెళ్ళింది, వాళ్ళు కూడా మన వలె పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కాబట్టి మనం అన్ని జనులను చేర్చుకోవాలని అపోస్తలులందరూ కూడా, అప్పటి వరకు యూదులు మాత్రమే బహుశా పరిశుద్ధాత్మను పొందుకున్న రక్షించబడ్డారు, కానీ అప్పటి నుంచి అన్యులకు కూడా సువార్త వెళ్ళింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి, కానీ నెక్స్ట్ మనం కంటిన్యూ చేసుకుందాం. ఇక్కడితో ఈ వాక్యాన్ని నేను ఈ రోజుకు ముగిస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకున్న వాటిలో సువార్త ఎక్కడి వరకు వెళ్ళింది? దమస్కులో అనేక మంది ప్రభువుని అంగీకరించి దమస్కులోకి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి సముద్రం వారునున్న యొప్పే, లుద్దా అనేటువంటి ప్రాంతములలో కూడా సువార్త వ్యాప్తి జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. సౌలు గారు ఎక్కడున్నారు చెప్పండి? ఎక్కడున్నారు? సౌలు ఎక్కడున్నారని చెప్పాను? తార్సులో ఉన్నారు. అక్కడే ఉంచండి ఆయన. అక్కడి నుంచి మనం వచ్చే వారం తీసుకొద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ఎంత స్పష్టంగా మనకి ఎన్ని విషయాలు తెలియచేస్తూ ఉన్నారు చూడండి. ఈరోజు చాలా విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిగా దేవుని నమ్ముకున్న వారిని మనం బాధ పెడితే అది దేవుని బాధ పెట్టినట్టే. కనుక దేవుని అందు నిజమైన భయభక్తులు కలిగిన విశ్వాసుల్ని కానీ సేవకుల్ని కానీ బాధించడానికి అసలు ఎంత మాత్రం ప్రయత్నించొద్దు. రెండవది, దేవుడు మాట్లాడితే ఇద్దరి సాక్షుల నోట సాక్ష్యం స్థిరపరచబడుతుంది అన్నట్లుగా దేవుడు ఎదుట వ్యక్తితో మాట్లాడితే ఖచ్చితంగా ఆ విషయం నీతో కూడా అప్పుడే దానిని స్థిరపరచుకోండి. ఎవరైనా ఊరికినే వచ్చి దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్తే మీరు నమ్మొద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మూడో విషయం ఏంటంటే, మనము సత్కార్యాలు చేయాలి, ధర్మకార్యాలు చేయాలి. మీరు ధర్మకార్యాలు సత్కార్యాలు చేస్తే ఖచ్చితంగా అవి దేవుని జ్ఞాపకంలో ఉంటాయి. దానికి తగిన ఫలము ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. దానికి సాక్ష్యము తబితా అనేటువంటి స్త్రీ. ఆమె చనిపోయినా మరలా తిరిగి బ్రతికించింది ఏంటి అనంటే ఆమె చేసిన సత్కార్యములే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక నాలుగవదిగా నేను అంటాను, మీ కుటుంబం అంతటితో కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. కుటుంబం అంతటితో కలిసి దేవుణ్ణి సేవించండి. మీరు ఎప్పుడైతే కుటుంబం అంతటితో కలిసి దేవుణ్ణి సేవిస్తారో మీ గృహములో దేవదూతల సంచారం జరుగుతుంది. దురాత్మలు, చీకటి రాజ్యం మీ ఇళ్లలో కొట్టివేయబడుతుంది. కనుక కుటుంబ ప్రార్థన చేయండి. కుటుంబం అంతా కలిసి దేవుని ఆరాధించండి. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధికి రండి. దేవుని దూతల సంచారం మీ గృహాల్లో జరుగుతుందని నేను తెలియచేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ఆ విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆ విధంగా మనం జీవిద్దాం. అటువంటి కృప పరిశుద్ధాత్మదుడు మనందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రాలు. అపోస్తుల కార్యములైనటువంటి పుస్తక ధ్యానములో మేము ఉన్నాము. ఇదిగో పేతురు గారి పరిచర్య నాయన గురించి మేము ఇంకా ధ్యానిస్తూనే ఉన్నాం. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లోనికి ఏ విధంగా సువార్త వెళ్ళిందో
అనేటువంటి విషయాన్ని ఈ అపోస్తుల కార్యముల పుస్తకము ద్వారా మేము నేర్చుకుంటూ ఉన్నాం ప్రభువా. ఈరోజు కూడా మరికొన్ని విషయాలు మాకు నేర్పించారు తండ్రి, మీకు స్తోత్రాలు. సౌలును పౌలుగా మార్చారు ప్రభువా. అలాగే దేవుని ప్రజలను హింసించేవారు మారాలి అనంటే మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి అని ఈరోజు మాట్లాడారు గనుక మేము అటువంటి వారి కొరకు నీ సన్నిధిలో మొరపెట్టే వారంగా ఉండడానికి మాకు సహాయం ఇచ్చేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు తండ్రి. అలాగే దేవుని ప్రజలను, దేవుని నమ్ముకున్న వారిని, భయభక్తులు కలిగిన వారిని మేము బాధ పెట్టే వారంగా ఉండకుండా మాకు సహాయం చేయండి ప్రభువా. అలాగే నాయన దేవుడు మాతో మాట్లాడాడని ఎవరైనా మేము చెప్తే ప్రతిదీ నమ్మకుండా మాతో మాట్లాడి నీ స్వరం మేము కూడా విని దాన్ని రూఢీపరుచుకునేటువంటి నాయన ఆత్మవిశ్వాసం మాకు దయచేయండి ప్రభువా. దేవా మీకు స్తోత్రాలు. అలాగే మేము ధర్మ కార్యాలు చేసేవారంగా ఉండడానికి మాకు సహాయం చేయండి. మా ఇల్లి పాది ప్రభువా, మా యొక్క కుటుంబస్తులందరితో కలిసి మిమ్మల్ని సేవించే కృప మాకు దయచేయమని, దేవదూతల సంచారం మా గృహాల్లో జరిగే అనుభవాలు మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఈ అనుభవాలు గుండా ఈరోజు మమ్మల్ని నడిపించమని, ఈ వాక్యం మా హృదయాల్లో స్థిరపరచమని ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.